అందరికీ నమస్తే. ఇక మీకు తెలుసు కదా, ఏదైనా ఏమైనా బరాబర్ చెప్తామని అన్నట్టు. మరి ఇలా మన వార్తలలో ఏమున్నాయో చూద్దాం. పారి రెండు తలకాయల పాము ఏం చేస్తుందిలా, 6 నెలలు అక్కడ సంసారం చేస్తుంది, 6 నెలలు ఇక్కడ సంసారం చేస్తుంది. అగో గదే తరికర పోతుందట మన ఆయన ఏంది ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఆయన కథ గట్టినే ఉందట. ఏందో అరుచుకుందాం పారి. ఇల్లాలి సకదనం ఇంటి ముందే తెలుస్తుంది అన్నట్టు కేసీరావు చేసిన ఉద్దారకం ఎట్లా ఉందో సొంత పార్టీ ఎమ్మెల్యేనే నిప్పులు గక్కుతుండులా. కేసీరావు నాసిరకం పనులు చేసిండు, నాణ్యత లేని పనులు చేసిండు కాబట్టి తుమ్మితే ముక్కు ఊసిపోయే ప్రాజెక్టులు అయినాయి తెలంగాణలా అని స్వయాన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒప్పుకుంటుల్లా. ఇగో ఇనూరి ఏమంటుండో. చెక్ డ్యామ్లు కూడా చాలా చెక్ డ్యామ్లు నా దగ్గర కట్టిండి అధ్యక్ష. మన వర్షానికి అన్ని కొట్టుడిపోయినాయి. దయచేసి ఆ చెక్ డ్యామ్ని కూడా మళ్ళా రీబిల్డ్ చేయాలని కోరుకుంటూ మరియు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక మరి కౌశిక్ రెడ్డి ఇంతగానో కేసీరావు శుద్ధులు ఏంచిపోసినోడు. కేసీరావు ఏం మంత్రం చదివిండో కానీ ఎమ్మటే మాట మార్చి రేవంతమయ్యను కంటి పెట్టుకుంటున్నా. ఇగో ఇనూరు ఆ పాలకులు కూడా. అసలు మీకు ఇవాళ నేను సంచలనమైన న్యూస్ చెప్తా. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ షిండే అయ్యేదే ఈ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇవాళ ఓట్ నోట్ కేసు అనేది ట్రయల్కి వచ్చేసింది. అన్ని విధాలుగా ఎవిడెన్స్ ప్రూవ్ అయిపోయింది. 3-4 నెలల లోపలనే, లేకుంటే పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయాక 6 నెలల లోపలనే రేవంత్ రెడ్డి గారు జైలుకి పోక తప్పదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏదో మాట్లాడుతుండు. అది తప్పించుకోవడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ షిండే అయ్యేది రేవంత్ రెడ్డి గారే. నేను దయచేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులని, ఎమ్మెల్యేలని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తా ఉన్నా. ఆహా అట్టనా, ఇంతేనా? ఇంకేమన్నా నీ చెవులో పడ్డదే కౌశిక్ అన్న? నాకు అక్కడక్కడ వినబడతా ఉంది. ఎందుకంటే తను ఏకనాథ్ షిండే కాబోతుండని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీ అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు పదే పదే అబద్ధాలు ఆడుతా ఉన్నారు. ఈ అబద్ధాలు ఆడేటోళ్ళని ఏమంటారు తెలుసా? ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? పదే పదే అబద్ధాలు ఆడేటోళ్ళని ఇంగ్లీష్ లో పాథలాజికల్ లయర్ అంటారు. దాన్ని తెలుగులో వక్రీకరిస్తే రోగ లక్ష్మణ్ అబద్ధాల కోరు అంటారు. ఈ రోగ లక్ష్మణ్ అబద్ధాల కోరు మాట్లాడే అహంకారమైన మాటలు యావత్ తెలంగాణ సమాజం గమనిస్తా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆహా, మరి అబద్ధాలు ఆడే చేతికి తెలంగాణ జనాలు పగ్గాలు ఎందుకు చేతికి ఇస్తారే కౌశిక్ అన్న? ఇంత మాత్రం కూడా నీకు తెలివి లేకపోతేటనే ఏమో. ఒకసారి అట్లా అంటావు, ఒకసారి ఇట్లా అంటావు. ఇరుగురి పొరుగురి వ్యవసాయం, 2 భార్యల సంసారం ఒకటే అన్నట్టు ఉందే నీ ముచ్చట అని ఒకటే అనుకుంటా ఉన్నారట యావత్ తెలంగాణ జనాలు. పో సాల్పో. ఇక ఏపీలో జగన్ పరిపాలన ఇచ్చకపోయి బచ్చల పండు వంతుందటనులా. ఈ ముచ్చట స్వయాన శల్య చెప్పిందట. శల్య చెప్పాక ఇంకా మీదంగా కథ ఏదో నడుస్తుంది. ఆడబిడ్డలు గుమ్మాజకాయ గుంపు కూడి శాపన దీవెన పెడుతున్నారట. అసలు ఏం జరుగుతుంది చూద్దాం పారి. పబ్బాపురం ప్లాట్ల సమస్యను కబ్జాదారులను అరెస్టు చేయాలి. ఒక్క ఛాన్సు అని ముద్దులు ఇచ్చి గద్దెనెక్కిన జగను పెళ్ళాల మీద పుస్తెలు అమ్మి తాగే కాడికి వచ్చింది కథ. మద్యపాన నిషేధం మర్చిపోయిండు, మెగా డిఎస్సి దగా డిఎస్సి చేసిండని కొద్దిగా శల్య షర్మిలనే బల్లగుద్ది చెప్తుంది. ఇక గుట్టలను కూడా వదిలిపెడతలేడు మా అన్న. ఇక పాపం తగిలే రోజులు దగ్గరనే ఉన్నాయని ఓ దిక్కు శల్యే మూత మోగిస్తుంటే అన్న ఇంకో పాపం మూట కట్టుకుంటున్నాడన్నులో. స్వయంగా కడప జిల్లాలనే భూ కబ్జాలకు అంతే లేదటనుల్లా. ఓ అక్క ఏం చెప్తుందో మరి, ఈ అధికారులు ఏమంటున్నారో ఒక్కసారి ఇందాము. ఇది సీఎం జిల్లా. మేము ఎవరిని మాకు ఫ్రీ స్థలాలు కానీ ఫ్రీ ఇల్లు కానీ ఇమ్మని అడగలే. మేము కొన్న ఇళ్లలోనే
మా సొంత స్థలాల్లోనే మేము ఇల్లు కట్టుకుంటాము, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని అడిగినాము. మా స్థలాలకు మాకు ప్రొటెక్షన్ లేదు. వాళ్ళు ఎవరో వస్తే వాళ్ళు టెంట్ వేసుకొని వాళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తుంటారు. మరి ఇలాంటి పరిస్థితిలో ఇంత డిఎస్పీ గారు, ఎస్పీ గారు, సీఎంలు ఇంతమంది ఉండి కూడా ఇంతమంది హక్కుదారులకు మాకు ఏం న్యాయం చేస్తుంటారు? మరి మేమేమన్నా ఆకుపై చేసుకున్నామా? లేదు, కొన్నాము అవి. కాబట్టి వెంటనే ఇమీడియట్గా మమ్మల్ని ఈరోజు ఇక్కడికి రమ్మన్నారు. మాకు ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి మాకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. మేమందరము ఒక 7-8 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నాము. మరి అందరము ఇక్కడే ఉన్నాము. 500-600 మంది వచ్చి ఉన్నాము ఆర్డీఓ ఆఫీస్ నిండా. ప్రతి ఒక్కరూ ఆఫీసర్లందరూ కూడా చెల్లించి ఇక్కడికి వచ్చి మా సమస్యను ఖచ్చితంగా ఇప్పుడు పరిష్కరిస్తే తప్ప మేము ఇక్కడ నుంచి కదలము. టెంట్లు వేసుకొని ఇక్కడే ఉంటాము. మా సమస్య పరిష్కరించాలి. ఇంటూ నావయ్య ఓ జగనయ్య, ఏంది కబ్జాల కథ? ఈడు వస్తే గాడిద పిల్ల కూడా బాగుంటుంది అన్నట్టు టీచర్ల భూమి మీద కూడా కన్ను పెట్టిందట సొక్కమైనోళ్ళు. ఆహా, గట్ల ఉంది మీ పరిపాలన అని దుమ్మెత్తిపోస్తున్నారట ఈ ముచ్చట ఎరుకైన జనాలు. పబ్బాపురం ప్లాట్ల సమస్యను కబ్జాదారులను అరెస్టు చేయాలి. ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు, మా పేదొల్ల జాతి మీకెందుకు గొరగాదు? అడుగడుగున అవినీతి రాజ్యమేలుతుంది, సామాన్యులనే లంచము పీడిస్తూ ఉంది. ఇక మరి లోకం మీద ధనవంతులకు ఒక న్యాయం నడుస్తుందట, పేదోనికి ఒక న్యాయం నడుస్తుందట. ఏం కదో చూద్దాం పారి. అరే వా, తాగిన వానిదే పాట, సాగిన వానిదే ఆట అన్నట్టు మేడ్చల్ మున్సిపల్ అధికారులు ఆడిందే ఆటనాట, పాడిందే పాటనాటనులా. ఒక్క మాటలో చెప్పాలంటే ముఖం చూసి బొట్టు పెడుతుర్రాట ఈ శుద్ధపూస అధికారులు. పేదోడు గింతంత ఇల్లు కట్టుకుంటే దానికి అధికారులు ఈ వంక ఆ వంక పెట్టి నానా ఇబ్బందుల పాలు చేస్తారు. అదే బలిసినోడు అంతరాల మీద అంతరాలు, మేడల మీద మేడలు కట్టుకుంటే కళ్ళు మూసుకొని పర్మిషన్లు ఇచ్చి కథ నడిపిస్తుర్రాట లోపటంగా. ఇక వీళ్ళకు తోడు ఉప్పుల పప్పు కలిసినట్టు, తాటి చెట్టుకు గంధం మూసినట్టు మున్సిపల్ కౌన్సిలర్లు కూడా ఈ అధికారులకు సద్దులు మోసి మమ అంటుర్రాట. నుల్లా అవ్వ లజ్జ పోయి సిగ్గొస్తుంది. ఇక ఈ ముచ్చట మీద కండెర్ర చేసిన మేడ్చల్ జనాలు అక్రమ నిర్మాణాల భాగవతము బయట పెట్టాలని మన తెలంగాణ టీవీకి మొరాయిర్రుల్లా. ఇక మరి చూస్తుర్రా ఓ పై స్థాయి అధికారులు, జర్ర గిటు ఓ కంట కనిపెట్టి జర ఈ వంకర టింకర అధికారులను అద్దులో పెట్టుకోవాలని, పేదోళ్లకు న్యాయం చేయాలని మన తెలంగాణ టీవీ కోరుకుంటుందో. తస్మాత్ జాగ్రత్త పైలం. కాపాడే మనకన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా? ఓ మనిషి, పచ్చని ఈ ప్రకృతికి మిత్రులమౌదామురా, జీవ వైవిధ్యాన్ని కాపాడుదామురా. కాపాడే మనకన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా? ఇక ఈ రకంగా ఈ పచ్చని ప్రకృతిలో మూగజీవాలకు స్థానం లేకుండా అయిపోయింది, గూడు లేకుండా అయిపోయింది, ఇల్లు లేకుండా అయిపోయింది, చెట్ట మీద పండ్లు లేకుండా అయిపోయినాయి. ఈ గుట్టలు అడవులని మొత్తం ఆగం పట్టించి మానవుడు తన స్వార్థ ప్రయోజనాలకు ఆగం చేసుకున్నాడు అని ఇక ఈ రకంగా ప్రకృతి మీద ప్రేమతోటి పాపం ఇక మన మానుకోట సబ్ రిజిస్ట్రార్ తల్లి మూగజీవులే నా ఊపిరి, మూగజీవులే నా పంచపానం అనుకుంటా ఇక కోతులు పాపం ఆకలితో అలమటించి అఘోరిస్తున్నాయి అని ఇక చూడు ఏ సక్కన వచ్చి అరటి పండ్లు, బియ్యము, పప్పులు, ఉప్పులు ఎట్లా తినబెడుతుందో వాడికి బుడ్డపిల్లల లెక్క. ఇది కథనుండా ఒకసారి ఇందాము ఏమంటుందో. ఆకలితో ఉన్న మనిషి మాత్రము ఆహారం దొరికినప్పుడు తొందరపాటు, ఏమరపాటు ఉంటుంది. కానీ అవి సీరియల్గా వచ్చి తీసుకోవడం, ఒక్కొక్కటి చిన్నపిల్లల్లాగా వచ్చి తీసుకెళ్ళడము అంటే వాటికి కూడా తెలుసు క్రమశిక్షణతో ఏదైనా అలవర్చుకోవాలని క్రమశిక్షణ ఉంది. కానీ వాటిని మనము మర్చిపోయి ఈరోజు సంతరిస్తున్నాయి జంతువులు అనేవి. ఈవెన్ రీసెంట్గా నేను
మన వీధి కుక్కలు కూడా వాటిని ప్రేమను పంచితే ఏదైనా మారుతాయి. ఈవెన్ శునకాలు వాటిని మనము విశ్వాసానికి గుర్తింపుగా చేస్తాము. వీధి కుక్కలతో చిన్నపిల్లలు చాలామంది బలవుతున్నారు. అదే వీధి కుక్కల్ని మనము ప్రేమతో వాటిని మార్చేయవచ్చు. అందులో భాగంగా నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు రాబోయేది వేసవి కాలము. మనకు నీళ్ళు వాటర్ ఎద్దడి చాలా ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది కాబట్టి మన ఇళ్ళలో మనము మానవులుగా వాటికి చేసే బాధ్యత మనది కూడా ఉంది.